అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 10 వచనాలని ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్నాము. ఆది సంఘము యేసుప్రభు శిష్యులు ఎవరు యేసుప్రభు శిష్యులు భూమి మీద ఉండి ఇంకా పరిచర్య చేస్తున్న టైంలో జరిగిన సంఘటన. పేతురు గారు, పౌలు గారు, 12 మంది శిష్యులు. ఆ సందర్భంలో ఈ యొక్క అధ్యాయం రాయబడింది. 5వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతాను. అసలు ఏంటి అంశం అనేది చక్కగా మీరు చూసి నేర్చుకుందరు. కానీ 5వ అధ్యాయం మొదటి వచనం, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఏమమ్మారండి? 2 వ్యక్తులు ఉన్నారు, అననీయ, సప్పీరా. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే పొలం అమ్మారు. ఏమమ్మారండి? అయితే వాస్తవానికి ఆది సంఘంలో 12 మంది శిష్యులు ఉండగా ఏం చేశారంటే చాలామంది తమ ఆస్తులు అమ్మి సేవకు పంపించారు. మరి తోమగారు మన దేశానికి పడవేసుకు రావాలంటే బోల్డంత సొమ్ము అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు పరిచర్యకి ఆస్తులు అమ్మేసి వాళ్ళు ఏం చేశారంటే సేవకు పంపించారు. దేనికి పంపించారు? ఈరోజు ఆస్తులు అమ్మి ఇస్తున్నారు కానీ ఎవరు సేవ చేస్తలేదు. ఆస్తులు అమ్మి ఏం చేశారు? సేవకు పంపారు. ఓకేనండి. అయితే విషయం ఏంటంటే వారు పొలాన్ని అమ్మారు. ఏమమ్మారండి? అపోస్తులు ఏమో అమ్మని అడగల. మీకు అర్థమవుతుందా? ఇప్పటిలాగా ఇమ్మని కానీ లేకపోతే అమ్మమని కానీ అప్పుడు అపోస్తులు ఏం అడగల. వీళ్ళే భారం కలిగి, ఎవరో అననీయ సప్పీరా భారం కలిగి ఏం చేశారంటే సప్పీరా భారం కలిగి పొలం అమ్మిన డబ్బులు తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టారు. అయితే విషయం ఏంటి చెప్పండి. ఇక్కడ ఇందులో కిటికీ ఏంటంటే వీళ్ళు 10 రూపాయలకి అమ్మారు. ఎంతకు అమ్మారు? పొలం 10 రూపాయలకి పొలం అమ్మి పేతురు దగ్గరికి 5 రూపాయలు తెచ్చారు. ఎంత తెచ్చారు? 5 రూపాయలు తెచ్చారు. 5 రూపాయలు తెచ్చి పేతురు ప్రశ్న అడిగాడు, మీరు పొలం ఎంతకు అమ్మారని అడిగాడు. ఎంత అని చెప్పాలి? 10 రూపాయలు అని చెప్పాలి. ఈ అననీయ సప్పీరా వీళ్ళిద్దరూ ఏం చెప్పారు తెలుసా? అబ్బాయి పేతురు గారు మేము 5కే అమ్మేమన్నారు. ఏమన్నారు? ఎంతకు అమ్మారంట? మేము 5కే అమ్మేమన్నారు. ఇప్పుడు దేవుని సేవకులు ఎవరి పేరట వస్తారంటే మీ ఇంటికి కానీ మీ దగ్గరికి కానీ సేవకు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రం తిరిగినా ఎవరి పనికి వెళ్తున్నాం? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. యేసు ప్రభు వారు సేవకులకి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాయబారులు. ఏంటంట? రాయబారి తన వర్తమానాన్ని తీసుకెళ్ళడానికి రాడు. రాయబారి ఎవరో సమాచారాన్ని తీసుకొస్తాడు. అలాగే దేవుని సేవకులు మా వర్తమానాన్ని మా మాటకి తీసుకురావడానికి రావట్లా. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళుతున్నావు ఒరిస్సా, ఛత్తీస్గఢ్? ఎవరి గురించి చెప్పడానికి? సిలువ మీద చనిపోయి తిరిగి లేచిన యేసు మరలా రాబోతున్నా యేసు ప్రభువు గురించి చెప్పటానికి మేము ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీ దగ్గర కానీ ఎక్కడికైనా సరే తిరిగేది, ప్రపంచం అంతా, దేశం అంతా. ఓకేనా? ప్రభు అన్నారు, ఇదిగో మీరు వెళ్ళండి అన్నారు. మేము వెళ్తున్నాం. మా పని కాదు. మా పని ఏంటి? మా పని లేదు, మా ఇంట్లో ఉంటాయి, లేదా ఉద్యోగంలో ఉంటాయి, వ్యాపారంలో ఉంటాయి. అయితే ఎవరి పని ఇది? దేవుని పని మీదకి వచ్చినప్పుడు అయితే బాగా ఆలకించాల్సిన విషయం ఏంటంటే ఈ అననీయ సప్పీరా ఇద్దరు ఏం చేశారంటే పేతురుతో అబద్ధం ఆడారు. పేతురుతో ఏమాడారు? పేతురు అమ్మమనలా, పేతురు డబ్బులు తెమ్మనలా. అయితే అందరు ఇస్తున్నారు కదని చెప్పి వీళ్ళు కూడా ప్రేరేపింపబడి ఏం చేశారంటే మేము కూడా అమ్మి తీసుకొస్తామని చెప్పి 10 రూపాయలకి అమ్మిన పొలాన్ని 5కే అమ్మేమని చెప్పారు. ఎంతకు అమ్మని చెప్పారు? 5కే అమ్మని చెప్పగానే పేతురు అన్నాడు, దేవుడు పేతురికి చెప్పేశాడు. ఏమని? 5 కాదు 10కే అమ్మారనే విషయం దేవుడు పేతురికి తెలియజేసేసాడు. ఓకేనండి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంతకు అమ్మారో అది చెప్పి 10కి అమ్మారని చెప్పి, సార్ మేము 10కి అమ్మామండి, మేము 5 రూపాయలు ఉంచుకొని మీకు 5 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి చక్కగా చెప్పచ్చు. అవునండి? ఏమన్నా చెప్పచ్చా? అందులో అబద్ధం ఏమైనా ఉందా? పేతురు అన్నాడు, ఏమయ్యా అననీయ, నువ్వు 10 రూపాయలకు పొలం అమ్మావు. అమ్మక ముందు పొలం నీదే, అమ్మిన తర్వాత అమ్మిన డబ్బులు నీవే, అవి మావేం కావు. కానీ నువ్వు తీసుకొచ్చి ఏమని నువ్వు చెప్పావు అంటే 5కి అమ్మని చెప్పావు. ఎందుకు చెప్పావు అలాగా? సార్ నేను 10కి అమ్మానండి, 5 మీకు ఇస్తున్నాను సార్, 5 ఉంచుకున్నారని సార్ చెప్పచ్చు కదా. ఇక తను ఏం ఆశించాడు అంటే నేను మొత్తం ఇచ్చేస్తున్నాను సార్ అని గొప్ప ఆశించాడు. ఏం ఆశించాడు? అని గొప్ప ఆశించి అన్ని ఇచ్చేస్తున్నాడు. వాస్తవానికి అన్ని ఇచ్చాడా? 10లో ఎంత ఇచ్చాడు?
5 ఇచ్చి నేను 5కి అమ్మాను నా పొలాన్ని, మొత్తం మీకు ఇచ్చేసానని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పగానే అది సీన్ ఇక్కడ. అది ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఇది మీకు పాఠం ఏంటి, వింటున్న శ్రోతలకి పాఠం ఏంటంటే అననీయ సిప్పారా లాగా మనం ఉన్నామా చెక్ చేసుకోండి. 2వ వచనం చూడండి, చదువుతున్నాను. భార్య ఎరుకనే, అంటే భార్యకి తెలిసే అననీయాన్ని ఎవరు పిలిచేసాడు, వాడు దాని వెలలో కొంత దాచుకొని, అమ్మిన దాంట్లో, వింటున్నారండి, అమ్మిన దాంట్లో కొంచెం దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. కొంత అమ్మిన దాంట్లో సగం దాచుకొని సగం ఏం చేశాడు? అందరూ వింటున్నారు అటెంటివ్గా. తర్వాత 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు అన్నాడు, అననీయా. ముందు అననీయాకి ఒత్తి లేదు, ఇప్పుడు ఒత్తి వచ్చింది. ఏమొచ్చింది? ఏంటి ఒత్తి వచ్చింది, రాలేదా? అననీయా అని పిలిచి, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, పేతురైన నాకు నువ్వు అబద్ధం చెప్పలా. ఏమంటే దేవుని విషయంలో అబద్ధము చెబితే దేవునికి అబద్ధం చెప్పినట్టే. చూడండి ఏముంది ఇక్కడ, ఏమన్నాడంటే, అననీయ నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, నన్ను కాదు నువ్వు మోసం చేసింది, ఎవరు మోసం చేసావు? పరిశుద్ధాత్మను దేవుని మోసం చేయుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇంకేమన్నా చూడండి, బాగా ఆలకించండి. అది ఆ పొలము నీ యొద్దనున్నప్పుడు, ఆ పొలము నీదే కదా. ఆ పొలం ఎవరిది? అమ్మనప్పుడు ఆ పొలం ఎవరిదండి? ఆ పొలము నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు ఎవరిది? పొలం నీదే, అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీదే. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వానితో. అమ్మయ్యా, దేవుని విషయంలో అబద్ధాలు ఆడకూడదు. నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి? నా పనా? ఎవరి పని ఇది? నన్ను పంపిన వాని పని. ఎవరి పని ఇది? ఎవరి పని అండి? నన్ను పంపిన వాని పని. లేకపోతే ఏమండి అమ్మా మీకు ఈ బాధ్యత అప్పచెప్పాం, ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత మర్చిపోతారు. ఇది ఎవరి పని ఇది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు కాదు. పేతురు ఏమన్నాడంటే, ఆ పొలం నిన్ను అడగల, పొలం నిన్ను అడగలేదు. అమ్మిన తర్వాత కూడా డబ్బు కూడా నిన్ను అడగల. కానీ నువ్వు వచ్చి ఏం చెప్పావు? నేను 10కి అమ్ముకొని 5కే నమ్మానని నువ్వు అబద్ధం చెప్పావు. సో దేవుని విషయంలో ఏం చెప్పకూడదండి. ఇప్పుడు చూడండి ఏమైందో, దానివల్ల పర్యవసనం చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. అననీయ ఈ మాటలు వినుచునే, ఏ మాటలు? ఇదిగో నువ్వు అబద్ధమాడింది మనుషులతో కాదు, నువ్వు అబద్ధమాడింది ఎవరితో అబద్ధమాడావు? నువ్వు దేవునితో అబద్ధమాడావు. అందరూ ఆలకెత్తున్నారండి. నువ్వు ఎవరితో అబద్ధమాడావు? దేవుని విషయంలో మన అబద్ధాలు ఆడితే ఎవరితో అన్నట్టు మీకు అర్థమవుతుందండి. దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతాం. చూడండి, అంటున్నాడు నువ్వు దేవునితో అబద్ధమాడు అనే మాట చెప్పగానే 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయమో. ఏమండి ఎంత ఒకసారి ఆలకించండి. ఈ అబద్ధము చెప్పగానే వెంటనే ఏమైంది తెలుసా? అననీయ విత్ ఇన్ సెకండ్స్ అక్కడికక్కడే పడి కొప్పుకూలిపోయాడు. మీకు అర్థమైందండి? దేవునితో అబద్ధం ఆడటం వల్ల ఏమైంది? అతను అక్కడికక్కడే పడి కుప్పకూలిపోయాడు. తర్వాత చూడండి ఏముందో. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. దేవుని విషయంలో అబద్ధం ఆడడం వలన అననే పరిస్థితి ఏమైందో చూడండి. 7వ వచనం చూడండి ఏమైందో. ఇంచుమించు 3 గంటల సేపటికి, ఓకేనా, అంటే భర్త చనిపోయిన 3 గంటల తర్వాత వాని భార్య జరిగినది తెలియక మీటింగ్ జరుగుతున్న లోపలికి మందిరంలోకి వచ్చిందంట. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఏమైందో. 8వ వచనం. అప్పుడు పేతురు అడిగాడు, అననీయనేమో వాడు వీడు అంటే ఈ సహోదరుని ఏమన్నారు చూడండి ఒకసారి.
మీరు ఈ భూమిని ఎంతకీ అమ్మిత్రా మేడం గారు అన్నాడు. ఏమన్నాడు? చెప్పారా మేడం గారు? తమరు లోపలికి వస్తారా? తమరు దయచేయండి. ఈ భాష ఉంటుంది కదా. అలాగా అమ్మా మీరు ఈ భూమిని ఇంతకీ అమ్మితిరా? మామూలుగా ఏమనాలి? నువ్వు ఈ భూమిని ఇంతకీ అమ్మితవా అని అడగాలి. ఆల్రెడీ శిక్ష రెడీ అయిపోయింది. ఎవరికి? సప్పీరాకే శిక్ష రెడీ అయిపోయింది కాబట్టి మర్యాద. మీకు అర్థమైందా? రండి సార్, రండి రండి దయచేయండి. మామూలుగా ఎలా ఉన్నావు ఏంటి అని అంటాం. నీ శిక్ష రెడీ అయిపోయేసరికి ఇంట్లో నాన్నగారు చిన్నప్పుడు మామూలుగా అయితే అడిగలు పని లేదంటే ఊరి మీద తిరుగుతున్నావు నువ్వు. ఈ వర్షన్ ఒకలా ఉంటుంది. నువ్వు అదే లేటుగా వచ్చినప్పుడు నాన్న బాబు అయ్యగారు వచ్చారా అన్న. పేతురు గారు ఎలా పిలుస్తున్నారో చూడండి. అమ్మా మేడం గారు అని పిలిచి చూడండి ఏమిదో అంటున్నాడు. అమ్మా మీరు ఏమన్నారు? మామూలుగా అలా ఆయన ఏమన్నాడు? వీడు అన్నాడు. అలా ఆయన గారు ఏమన్నాడు? వీడు అని పిలిస్తే ఈమెను ఏం పిలుస్తున్నారు? మీరు ఈ భూమిని ఇంతకీ అమ్మితరా అమ్మా మేడం గారు, కలెక్టర్ గారు ఏంటి ఇంతకీ అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె ఎంత గౌరవం ఇచ్చాడంటే పొలం మా ఆయన ఇచ్చాడు కదా మరి అందుకని అంత గౌరవమేమో అనుకుందా పాపం మేడం గారు. అవును, అబద్ధాలు చెప్తాకి ఎలా జతకాడతానో చూడండి. పాస్టర్ గారికి నువ్వు చెప్పకు నేను చెప్పను, ఇద్దరం కలిసి ఒకే మాట మీద ఉందాం. భార్య భర్తలు ఇద్దరం, విశ్వాసులు ఇద్దరం. పాస్టర్ గారికి నువ్వు చెప్పకు నేను చెప్పను, దీన్నే కంటిన్యూ చేద్దాం. ఏమ్మా అవునా? అవునండి. కావండి ఇవన్నీ అడగండి. అవునండి పాస్టర్ గారు. అబద్ధాలు ఎంత కలయక ఆమె అవును ఇంతకే అని చెప్పాను అని చెప్పగానే 9వ అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించిరి? అందరికీ మీరందరికీ ఏంటంటే దేవుని విషయంలో ఏం ఆడకూడదు వాడు చెప్పండి గట్టిగాను. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారు పాదములు ఇంకా లోపలికి వచ్చి కడుక్కోలా వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద అంటే పేతురు పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను చూచుకొని పోయి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము. మీరు కూడా విన్నారు ఈరోజు. ఏమా ఈరోజు మీరు కూడా విన్నారు. దేవుని పరిచర్య విషయమై, దేవుని సేవ విషయమై, దేవుని పని విషయమై, దేవుని మందిర విషయమై, దేవుని సంబంధిత విషయమై ఏ విషయంలో కూడా ఎన్నడూ కూడా అబద్ధము ఆడకూడదు. ఏమనుకున్నారు? మేము పేతురికే కదా అబద్ధం చెప్తుంది అనుకున్నారు. నో 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 మీరు పేతురికి కాదు అబద్ధం చెప్పేది, పేతురుని పంపిన వారికి అబద్ధం చెప్పారు. ఎవరికి అబద్ధం చెప్పారు? ఎవరికండి? పేతురు పంపిన వారికి. మీకు అర్థమైందండి? స్వంచేత క్రీస్తు రాయబారులు పేతురు. అర్థమైందండి? స్వంచేత ఈ మాట గుర్తుపెట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని విషయంలో ఏం ఆడకూడదు. దేవుడు సంఘంలో మనకు బాధ్యత అప్పు చెప్తారు. ఏమప్పు చెప్తారు? ఓ బాధ్యత తుడిచే పనో లేకపోతే కూరగాయలు తెచ్చే పనో ఆ పనో ఈ పని ఏదో ఒకటి కుర్చీలు ఎత్తే పని ఏదో పని. ఏ పని దేవుడు మనకు అప్పచెప్పాడో దానిని ఎట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ కొట్టకూడదు. మేము ఇంటికి వచ్చి చెప్తున్నామంటే ఎవరు చెప్పి పంపుతారో తెలుసా? ఎవరు పంపుతారు అనుకున్నాం? కేవలం ఆయన పంపుతేనే. అంటే ఆయన నిన్ను ప్రేమించి నా మెసేజ్నికి నా వర్తమానం వాళ్ళకి చెప్పు అని ఆయన పంపుతున్నాడు. వచ్చిన ప్రతిసారికి కూడా నేను చెప్తున్నాను నా పేరట రావట్లేదు. ఎవరి పేరట వస్తున్నాను? సొంచేత దేవుని విషయంలో ఎప్పుడు ఏం ఆడకూడదు. నీ అవునై ఉండాలి, నీ కాదు. సొంచేత మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం కనుక ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి.